సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రిని ఈరోజు శ్రీశైలం రిజర్వాయర్ మీద ఉండేటువంటి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీని అదేవిధంగా దానికి అనుసంధానంగా ఉండేటువంటి కాలువల్ని ఒకసారి పరిశీలిద్దామని చెప్పి రావడం జరిగింది. ఎందుకంటే మా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఒకే నది మీద కృష్ణా నది మీద ఇవాళ ఉన్నటువంటి రిజర్వాయర్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటు పక్కకు పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు తీసుకుంటుంది. సంతోషం, రైతులకు ఎవరికైనా పంటలు పండాల్సిందే, అక్కడ మాకేం అభ్యంతరం లేదు. కానీ విషయం ఏంటంటే రోజుకు సగటున 4-5 టీఎంసీలు ఇటు పక్కకు తీసుకుంటా ఉంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా మా వైపు ఉండేటువంటి లిఫ్టులు ఏవైతే ఉన్నాయో ఇక్కడేమో గ్రావిటీతోనే వస్తాయి, షట్టర్లు తెరిస్తే నీళ్లు తలపోతాయి ఆంధ్ర రాయలసీమకి. మాకేమో తెలంగాణలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో అట్టడుగున 802 మీటర్ల అడుగున అక్కడ పంపులు ఉన్నాయి. అక్కడ పంపులు ఆన్ చేస్తే నీళ్లు మాకు బయటకు వస్తాయి. మాకు ఉండేదే ఆపరేషనల్ పంపులు 3, కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కింద ఉండేటువంటి పంపులు పనిచేసేవి 3, 5 ఉంటే పనిచేసేవి 3. ఆ 3 పంపులు రోజు ఎత్తిపోస్తే కూడా ఆపేసినా రోజు ఆ మందం నీళ్లు వస్తాయి. కాబట్టి జూరాల మీద ఉండేటువంటి పంపులు కూడా కంటిన్యూస్ గా నడపరు, అవి ఆన్ అండ్ ఆఫ్ నడుపుతారు. కాబట్టి ఈ వానాకాలానికి జూరాల మీద ఆధారపడినటువంటి వ్యవసాయానికి నీళ్ళకి ఇబ్బంది లేదు. శ్రీశైలం మీద ఆధారపడినటువంటి కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కు అంతకంటే ఇబ్బంది లేదు. శ్రీశైలంలో కనిష్టంగా 100 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్న రోజుల్లో కూడా కేసీఆర్ ప్రభుత్వంలో 40 టీఎంసీల నీళ్లను సాగుకి ఇచ్చినాం, 2 పంటలకు ఇచ్చినాం. ఇలా మొదటి పంటకే, ఒక్క పంటకే, వానకాలం పంటకే పంపుల్ని నడపమంటే మీనమేషాలు లెక్కబెట్టి తెలంగాణ ప్రభుత్వం ఘోరంగా రైతుల్ని వంచిస్తున్నది, మోసం చేస్తున్నది. ఈ యథార్థాలు ప్రపంచానికి తెలవాలని మరి పోతిరెడ్డిపాడు నుంచి, అదే శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు వాళ్ళు అధికారికంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూపేటువంటి లెక్కలు రోజుకు 8-9 వేల క్యూసెక్ల కంటే ఎక్కువ తీస్తలేమన్నట్లు లెక్కలలో చూపిస్తున్నారు. కానీ వాస్తవంగా 40-50 వేల క్యూసెక్ల నీళ్లు తీస్తున్నారు. ఇది బయటపడుతుందని మమ్మల్ని ఆడికి పోనిస్తలేరు. నిన్నగాక మొన్న మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు వచ్చిపోయినారు. ఆయన ఒకరిద్దరు వచ్చిపోయినారు కాబట్టి వాళ్ళు వచ్చి చూసిపోయినారు, రికార్డు చేసుకున్నారు. మొత్తం వీడియోలన్నీ కూడా బయటకు వచ్చినాయి. పాలమూరు ప్రజలకు కూడా ఈ విషయాలు అర్థం కావాలనే ఇవాళ పాలమూరు నుంచి అనేక మంది రైతులు ఇవాళ వచ్చినారు. వీళ్ళందరూ కూడా వ్యవసాయం చేసేటువంటి రైతులు, బీఆర్ఎస్ పార్టీ అభిమానులు కావచ్చు, నాయకులు కావచ్చు, కానీ అందరు రైతులు. మరి ఇక్కడ ఇవ్వగలిగిన నీళ్లు అక్కడ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అక్కడ ఇవ్వాలి, కంటిన్యూస్ గా ఇవ్వాలని డిమాండ్ మా ప్రభుత్వంతో పెట్టడానికి ఇది చూపిద్దామని మేము వస్తే మరి ఇవాళ ఇక్కడ వీళ్ళు ఆపడం అనేటువంటిది దుర్మార్గం, అన్యాయం, అప్రజాస్వామికం. ఎస్పీ గారితో కూడా నేను మాట్లాడినాను, 2-3 సార్లు మాట్లాడినాను. సార్ మీరు ఇంతమంది వస్తున్నారు, పర్మిషన్ తీసుకుని ఉండాల్సిందే. ఇవాళ ఏదో అవతల వాళ్ళ ప్రోగ్రాం ఉంది, మాకు బందోబస్తులు అక్కడున్న ఇక్కడ ఏవో సాకులు చెప్తున్నారు. ప్రాజెక్టులు చూడడానికి పర్మిషన్ ఏమిటోదని నాకు అర్థం కాదు. కాళేశ్వరం ప్రాజెక్టు చూడడానికి పరాయి రాష్ట్రాల నుంచి, పరాయి దేశాల నుంచి వచ్చిపోతున్నారు. ఓ ప్రాజెక్టు చూడడానికి అభ్యంతరం ఎందుకు ఉండాలి? అసలు మేము ఇక్కడేమో ఆందోళన చేయట్లేదే, మేము ఇక్కడేమో అలజడికి రాలేదే. ఓ ప్రాజెక్టు చూసిపోవడానికి వస్తే ఆపాల్సినటువంటి ఆగత్యం ఎందుకు అసలు? ఇది చాలా అన్యాయం, దుర్మార్గం. తెలంగాణ రైతులు, మరీ ముఖ్యంగా పాలమూరు రైతులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన నీళ్లు మనకు కూడా దక్కకుండా మనవి వాళ్ళకే ఇవ్వడం కోసం బానిస ప్రభుత్వాన్ని నడుపుతున్నది వల్ల తెలంగాణ రేవంత్ రెడ్డి సర్కారు. జిల్లా మంత్రులకు కానీ, జిల్లా ప్రజాప్రతినిధులకు కానీ బాధ్యత లేదు. పాలమూరు ప్రజల పట్ల వాళ్ళకి ఆ చిత్తశుద్ధి లేదు. ఈ విషయం అర్థం చేసుకోవాలి. ఇక్కడ అయితే సాఫీగా ప్రజాస్వామ్యబద్ధంగా మనం పోయి చూసుకొని పోదామంటే మరి పోలీస్ అధికారులు ఇక్కడ ఆపడం జరిగింది. సరే, అది వాళ్ళ రాష్ట్రం, వాళ్ళ ప్రభుత్వం, వాళ్ళ ఇష్టం. దీన్ని మాత్రం మేము ఖండిస్తాము.